డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కంపీట్మెంట్స్. ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఏ మ్యాన్ సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ 630, ఫస్ట్ గివింగ్ D% డిస్కౌంట్ ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ అండ్ అనదర్ డిస్కౌంట్ హ్యావింగ్ ద సేమ్ నామినల్ వాల్యూ అంటున్నాడు. ఇది ఇంపార్టెంట్, సేమ్ నామినల్ వాల్యూ, అదే నామమాత్రపు విలువ అన్నాడు, నాట్ పర్సంటేజ్, విలువ అంటున్నాడు. అంటే 700 రూపాయల ఎంఆర్పి ఉన్నది, మొదటిసారి D% డిస్కౌంట్ ఇచ్చారు. ఈ D% 700 క్యాలిక్యులేట్ చేసినప్పుడు సమ్ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూనే సెకండ్ డిస్కౌంట్ కూడా ఒకటే, సేమ్ నామినల్ వాల్యూ అంటున్నాడు. అంటే ఇక్కడ ఎంతైతే డిస్కౌంట్ వస్తుందో వాల్యూ, ఇక్కడ కూడా అదే వాల్యూ రావాలి. ఇప్పుడు 700 630కి అమ్ముతున్నాడు అంటే 70 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. దేని మీద? 700 మీద. అంటే అప్రాక్సిమేట్గా 10%. ఇక్కడ వాల్యూ సేమ్ కాబట్టి నేను దాంట్లో హాఫ్ తీసుకుంటున్నాను, 5% తీసుకుంటున్నాను. 5% అంటే ఎంత వస్తుంది? 35 రూపీస్ వస్తుంది. అప్పుడు ఇది ఏమవుతుందన్నా 665 అవుతుంది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 665 అవుతుంది. ఇక్కడ 35 రూపీస్ ఉంది కదా, ఇక్కడ 35 అంటే ఇక్కడ కూడా 35 రావాలి. ఎందుకంటే ఈ రెండు వాల్యూ సేమ్ అవ్వాలి. అదే చెప్తున్నాడు, అదే నామమాత్రపు వాల్యూ, సేమ్ నామినల్ వాల్యూ అన్నాడు. అప్పుడు 665 నుంచి 35 తీసేస్తే 630గా, అంటే డి వాల్యూ ఏమవుతుంది? 5% అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.